హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక మంచి ఫన్నీ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదండి, మనం ఇలా స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనకు లాంగ్వేజ్ని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడం అలవాటు అవుతుందండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. సో నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ సో ఈ విధంగా ఇంగ్లీష్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. నౌ లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద ఈవిల్ మైండెడ్ సర్వెంట్. ద ఈవిల్ మైండెడ్ సర్వెంట్. ఈవిల్ మైండెడ్ అంటే దుర్బుద్ధి కలిగిన లేదా చెడ్డ బుద్ధి కలిగిన. ఓకే, ఈవిల్ మైండెడ్ అంటే చెడ్డ బుద్ధి కలిగిన, సర్వెంట్ అంటే సేవకుడు, అంటే దుర్బుద్ధి కలిగినటువంటి ఒక సేవకుడు అని అర్థమండి. సో ఇక స్టోరీలోకి వెళ్దాము. బీర్బల్, ద వైజెస్ట్ ఆఫ్ ఆల్ courtiers in the court of Akbar, was having a walk. సో బీర్బల్, ద వైజెస్ట్ ఆఫ్ ఆల్ courtiers in the court of Akbar అంటేనండి, ఇక్కడ ద వైజెస్ట్ అంటే తెలివైన, ఆఫ్ ఆల్ కోర్టియర్స్. కోర్టియర్స్ అంటే ఆస్థానంలో సభ్యులు. ఓకే, ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. ఇక్కడ కోర్ట్ అంటే ఆస్థానము అని అర్థమండి. అంటే మనం ఇక్కడ సుప్రీం కోర్టు, హైకోర్టు అంటాం కదా, అది కాదండి. ఇక్కడ ఏంటంటే ఒక రాజుగారి యొక్క ఆస్థానం ఉంటుంది కదా, దానిని కూడా కోర్ట్ అని పిలుస్తారనమాట. సో కోర్ట్ ఆఫ్ అక్బర్ అంటే అక్బర్ అనే రాజుగారి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్థాన సభ్యులందరిలోకి కూడా తెలివైన వాడు ఎవరండి? ఈ బీర్బల్ అనే వ్యక్తి అనమాట. ఆయన ఇదంతా కూడా, ఈ సెంటెన్స్ అంతా కూడా బీర్బల్ గురించి చెప్పడానికి వాడారనమాట. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటంటే బీర్బల్ అనమాట. ఓకే, సో వాజ్ హ్యావింగ్ ఏ వాక్ అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బీర్బల్ వాజ్ హ్యావింగ్ ఏ వాక్. ఓకే, ఈ పార్ట్లో ఏంటంటే ఆ బీర్బల్ ఎలాంటి వాడో మెన్షన్ చేశారనమాట. ఓకే, సో వాజ్ హ్యావింగ్ ఏ వాక్ అంటే వాకింగ్కి వెళ్ళడము. అంటే ఒకరోజు ఆ బీర్బల్ ఏంటంటే అలా వాకింగ్కి వెళ్తూ ఉన్నారు. ఓకే, హ్యావింగ్ అంటే కంటిన్యూస్ ఫామ్ అనమాట. వాకింగ్కి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తున్నప్పుడు వెన్ హీ టర్న్డ్ ది కార్నర్ ఆఫ్ ఎ మార్కెట్, కామా ఉండాలి. వెన్ హీ టర్న్డ్ ద కార్నర్ ఆఫ్ ఎ మార్కెట్ హీ వాజ్ మెట్ బై ఎ రిచ్ మర్చెంట్. అయితే వెన్ అంటే అప్పుడు, ఎప్పుడండి? ఆయన అలా వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు. ఓకే, ఇంకా హీ టర్న్డ్ ద కార్నర్ ఆఫ్ ఎ మార్కెట్. మార్కెట్లో ఒక చోట మలుపు తిరిగినప్పుడు. టర్న్డ్ ద కార్నర్ అంటే ఒక మూల దగ్గర మలుపు తిరిగినప్పుడు. వెన్ అంటే అప్పుడు. హీ వాజ్ మెట్ బై ఎ రిచ్ మర్చెంట్. ఆయనని ఒక ధనవంతుడైనటువంటి మర్చెంట్ అంటే ఒక వ్యాపారి కలిశాడు. ఓకే, హీ వాజ్ మెట్. మీట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ మెట్ అండి. ఓకే, హీ వాజ్ మెట్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అని ఉంటాయి. సో ఈ స్పోకెన్ లాంగ్వేజ్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని ఏది ఎప్పుడు యూజ్ చేయాలో సెపరేట్గా ఒక వీడియో చేస్తానండి. ఓకే, సో హీ వాజ్ మెట్ బై ఏ రిచ్ మర్చెంట్. ఆయనని ఒక ధనికుడైనటువంటి వ్యాపారి కలిశాడు ఆ మలుపు తిరుగుతున్నప్పుడు. ద మర్చెంట్ సెడ్. ఆ వ్యాపారి సెడ్ అంటే అన్నాడు. ఎవరితో? ఈ బీర్బల్తో అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, సార్ దేర్ హ్యాస్ బీన్ ఏ థెఫ్ట్ ఇన్ మై హౌస్. దేర్ హ్యాస్ బీన్ ఏ థెఫ్ట్. థెఫ్ట్ అంటే దొంగతనము. థెఫ్ట్ అంటే దొంగతనము. అంటే మా ఇంట్లో ఒక దొంగతనం జరిగిందండి. మా ఇంట్లో ఒక దొంగతనం జరిగిందండి. ఓకే, ఐ సస్పెక్ట్ వన్ ఆఫ్ మై సర్వెంట్స్ టు బి ద థీఫ్. ఇక్కడ సస్పెక్ట్ అంటే అనుమానించడము. ఐ సస్పెక్ట్ వన్ ఆఫ్ మై సర్వెంట్స్ అంటే నా సేవకులలో ఒక సేవకుడిని నేను అనుమానిస్తున్నాను. ఏమని? టు బి ద థీఫ్, అతడే దొంగ అని నేను అనుమానిస్తున్నాను అని అన్నాడనమాట ఆ రిచ్ మర్చెంట్. ఇంకేమన్నాడు? కైండ్లీ హెల్ప్ మీ సార్. సో కైండ్లీ అంటే దయచేసి,
హెల్ప్ చేయండి. అంటే ఈ విషయంలో, అంటే ఏ విషయంలో, ఆ దొంగని కనిపెట్టే విషయంలో దయచేసి నాకు సహాయం చేయండి అని ఆ రిచ్ మర్చెంట్ మన బీర్బల్ని అడిగాడు అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళబోయే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుందండి. కాబట్టి మీరందరూ తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, సో ఆ రిచ్ మర్చెంట్ ఆ విధంగా రిక్వెస్ట్ చేశాడు కదా, ఆ దొంగని కనిపెట్టడానికి నాకు హెల్ప్ చేయండి అని. అప్పుడు బీర్బల్ కాల్డ్ ఆల్ ద సర్వెంట్స్ అండ్ గేవ్ దెమ్ ఈచ్ ఏ స్టిక్ ఆఫ్ ది సేమ్ లెంత్ అండ్ సెడ్. అప్పుడు ఈ బీర్బల్ ఏం చేశారంటే, కాల్డ్ అంటే పిలవడము, ఆల్ ద సర్వెంట్స్ అంటే ఆ మర్చెంట్ యొక్క ఇంట్లో ఉన్నటువంటి అందరి సేవకుల్ని పిలిచి, అండ్ గేవ్ దెమ్, గేవ్ అంటే ఇవ్వడము, గివ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ గేవ్ అండి. ఓకే, ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్ ఫామ్లో యూజ్ చేశారనమాట. ఓకే, దెమ్ అంటే వారికి, అంటే వారికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈచ్ ఏ స్టిక్ ఆఫ్ ది సేమ్ లెంత్. ఈచ్ అంటే ప్రతి ఒక్కరికి, ఏ స్టిక్ ఆఫ్ ది సేమ్ లెంత్ అంటే ఒకే పొడవు ఉన్నటువంటి ఒక్కో స్టిక్ని ఇచ్చారనమాట. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కో స్టిక్ ఇచ్చాడు. అన్ని స్టిక్స్ కూడా, అన్ని కర్రలు కూడా ఒకే పొడవు ఉన్నాయన్నమాట. అలా ఇచ్చి అండ్ సెడ్, సెడ్ అంటే అన్నారు. ఏమన్నారంటే, ఎవరు? బీర్బల్ అన్నారండి. ఏమన్నారంటే, దిస్ ఈజ్ ఏ మ్యాజిక్ స్టిక్. ఇది ఒక మ్యాజిక్ స్టిక్. ఓకే, అంటే ఇంద్రజాలం చేసేటటువంటి కర్ర. ఇది ఒక మ్యాజిక్ స్టిక్. వెన్ దిస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది థీఫ్, కామా ఉండాలి, ఇట్ విల్ గ్రో బై అన్ ఇంచ్ ఏ డే. ఓకే, వెన్ అంటే అప్పుడు, వెన్ దిస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద థీఫ్, ఇది ఎప్పుడైతే దొంగ చేతిలో ఉంటుందో, ఈ కర్ర అంటే మీకు ఇచ్చిన కర్రలన్నీ కూడా మ్యాజిక్ స్టిక్స్, ఆ కర్ర ఎప్పుడైనా సరే ఒక దొంగ చేతిలో ఉంది అంటే, అలా ఉన్నప్పుడు, వెన్ అంటే అప్పుడు, ఇట్ విల్ గ్రో బై అన్ ఇంచ్ ఏ డే. గ్రో అంటే పెరగడము, ఇంచ్ అంటే అంగుళము, అది ఒక రోజుకి అంగుళం చొప్పున పెరుగుతూ ఉంటుంది. లెట్ us see టుమారో, రేపు చూద్దాం ఏం జరుగుతుందో. లెట్ us see టుమారో అన్నారనమాట. అంటే మీకు ఇవ్వబడిన ఈ స్టిక్స్ అన్నీ కూడా మ్యాజిక్ స్టిక్స్. అయితే ఎవరైతే దొంగ ఉంటారో, దొంగ చేతిలో ఉన్నటువంటి స్టిక్ రోజుకి ఒక అంగుళం చొప్పున పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రేపు చూద్దాము అని అన్నారనమాట. ఇక్కడ చూడండి, లెటర్స్ అనే ఎక్స్ప్రెషన్ని మనం ఏదైనా ఒక పని చేద్దాము అని ప్రపోజ్ చేస్తున్నప్పుడు వాడతారండి. ఫర్ ఎగ్జాంపుల్, మూవీకి వెళ్దాం అని చెప్పాలనుకోండి, లెటర్స్ గో టు ఏ మూవీ. ఓకే, ఇంగ్లీష్ నేర్చుకుందాం అని చెప్పాలంటే లెట్ us లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడదాం, లెట్ us స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ లెటర్స్ని షార్ట్గా లెట్స్ అని కూడా అంటూ ఉంటారు. సో లెట్స్ గో టు ఏ మూవీ, లెట్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. సో ఈ విధంగా. సో ఈయనేమన్నారు, లెట్ us see టుమారో, రేపు చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నారనమాట. సో అయితే అప్పుడు ద సర్వెంట్ హూ హ్యాడ్ స్టోలెన్ థాట్, అయితే ఆ సర్వెంట్స్లో ఈ దొంగతనం చేసిన వాడు కూడా ఉన్నాడు కదా, అతను థాట్ అంటే అనుకోవడము, అనుకున్నాడనమాట. ఓకే, ద సర్వెంట్ హూ హ్యాడ్ స్టోలెన్, స్టోలెన్ అంటే దొంగిలించడము, అంటే దొంగతనం చేయడం అనమాట. ఎవరైతే ఆ వస్తువుల్ని దొంగిలించారో, ఓకే, హూ అంటే ఎవరైతే దొంగిలించారో ఆ సర్వెంట్ థాట్ అంటే అనుకోవడం. ఏమనుకున్నాడంటే, ఇఫ్ ఐ కట్ ద స్టిక్ బై అన్ ఇంచ్ టుమారో ఇట్ విల్ బి ఆఫ్ ది ఒరిజినల్ లెంత్. ఇఫ్ అంటే అయితే, ఇఫ్ ఐ కట్ ద స్టిక్ బై అన్ ఇంచ్, నేను కనుక ఈ కర్రని ఒక అంగుళం కట్ చేస్తే, ఓకే, ఇఫ్ అంటే అయితే అనుకున్నాం కదా, కట్ చేసినట్లయితే, ఓకే, ఒక అంగుళం కట్ చేసినట్టయితే, టుమారో ఇట్ విల్ బీ ఆఫ్ ది ఒరిజినల్ లెంత్, రేపటికి అది ఒరిజినల్ లెంత్లోనే ఉంటుంది. ఓకే, అంటే ఒరిజినల్ పొడుగులోనే ఉంటుంది. ఎందుకంటే
ఇతనే దొంగ కాబట్టి అది ఖచ్చితంగా రేపటికి 1 అంగుళం పెరుగుతుంది అని నమ్మాడు అనమాట ఇతను. సో అలా పెరిగే అంగుళంని నేను ముందే కట్ చేసేసాను అనుకో, అప్పుడు అది బ్యాలెన్స్ అయిపోతుంది, ఇంతకు ముందులాగా ఒరిజినల్గానే ఉంటుంది అని వాడు అనుకున్నాడు ఆ సర్వెంట్. అనుకుని సో హీ కట్ ద స్టిక్ బై అన్ ఇంచ్. సో హీ అంటే అతడు, ఎవరంటే అతడు ఈ దొంగతనం చేసినటువంటి సర్వెంట్ ఏం చేశాడంటే కట్ ద స్టిక్ బై అన్ ఇంచ్, ఒక అంగుళం కట్ చేసేసాడు అనమాట ఆ స్టిక్ని. అప్పుడు ద నెక్స్ట్ డే అంటే ఆ తర్వాత రోజు బీర్బల్ అసెంబుల్డ్ ద సర్వెంట్స్. అసెంబుల్డ్ అంటే ఒక చోట పోగు చేయడము, అంటే గ్యాదర్ చేయడం అనమాట. సో బీర్బల్ ఏం చేశాడు, ఈ సర్వెంట్స్ అందరినీ కూడా పోగు చేశాడు ఒక ప్లేస్లో. అండ్ ఫౌండ్ ద స్టిక్ ఆఫ్ ద థీఫ్ సర్వెంట్ టు బి షార్టర్. ఓకే, ఫౌండ్ అంటే వాళ్ళందరి కర్రలు పరిశీలించాడు అనమాట, ఒక చోట సమావేశపరిచి. ఫౌండ్ అంటే కనుగొనడము, ఫైండ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫౌండ్ అండి. కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడంటే ద స్టిక్ ఆఫ్ ది థీఫ్ సర్వెంట్ టు బి షార్టర్. ఎవరైతే దొంగతనం చేసినటువంటి అంటే దొంగ సేవకుడు ఉన్నాడో వారి యొక్క స్టిక్ కొంచెం షార్టర్ అంటే కొంచెం పొట్టిగా అవ్వడాన్ని కనుగొన్నాడు అనమాట. అలా కనిపెట్టి హీ సెడ్, ఆ బీర్బల్ అన్నాడు, ఏమన్నాడు, యు ఆర్ థీఫ్ అంటే నువ్వే దొంగవి, యు ఆర్ థీఫ్ నువ్వే దొంగవి. ద స్టిక్ ఐ గేవ్ వాజ్ జస్ట్ అన్ ఆర్డినరీ స్టిక్. అంటే గేవ్ అంటే ఇవ్వడము, అంటే ఏ స్టిక్ అయితే నేను నీకు ఇచ్చాను అది ఒక ఆర్డినరీ స్టిక్, అంటే ఒక మామూలు కర్ర మాత్రమే. ఓకే, సో ఇది అర్థమైంది కదండి. ద స్టిక్ ఐ గేవ్ అంటే నేను ఏ స్టిక్ అయితే ఇచ్చానో అది an ఆర్డినరీ స్టిక్, ఒక మామూలు స్టిక్ మాత్రమే. యువర్ ఈవిల్ మైండ్ హ్యాజ్ బిట్రేడ్ యూ. ఓకే, ఈవిల్ మైండ్ అంటే దుర్బుద్ధి లేదా చెడ్డ స్వభావము. నీ యొక్క దుర్బుద్ధే బిట్రేడ్ అంటే బిట్రేడ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయండి. అయితే ఈ కాంటెక్స్ట్లో గుట్టు రట్టు చేయడము అని అర్థం చేసుకోవచ్చు. అంటే నీ దుర్బుద్ధే నీ గుట్టు రట్టు చేసింది, అంటే నువ్వు దొంగవన్న విషయాన్ని పట్టించి ఇచ్చింది అని చెప్పేసి బీర్బల్ అన్నాడనమాట. సో ఈ విధంగా తెలివిగా ఈ బీర్బల్ అసలు దొంగ ఎవరనేది కనిపెట్టాడనమాట అండి. ఓకే, సో ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే ఈవిల్ మైండెడ్ ఆర్ ఇల్ ఫేటెడ్. ఈవిల్ మైండెడ్ అంటే చెడ్డ బుద్ధి కలిగిన వారు, ఇల్ ఫేటెడ్, ఫేట్ అంటే విధి అనమాట, ఇల్ అంటే చాలా అధమ స్థానానికి పడిపోవడము. అంటే చెడ్డ స్వభావం కలిగిన వాళ్ళు ఎప్పటికైనా సరే ఆ విధంగా అధమ స్థానానికి దిగజారిపోతారు, అంటే ఎప్పటికైనా సరే వాళ్ళు నాశనం అయిపోతారు అన్న మీనింగ్లో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.